ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చినాము. లేబర్స్ని పట్టుకొని ప్లేట్లు తీసుకెళ్తున్నాము. ప్లేట్లు తీసుకెళ్ళి ఎల్లింగ్ పెట్టించి నీట్గా అంతా మొత్తం టోటల్ మొత్తం ఎగ్జిబిషన్ మాదిరి చేయాలని చిన్నసాటి ఒక సైడ్ తీసుకొని మొత్తం పైపులన్నీ తీసుకొచ్చి ఎల్లింగ్ పెట్టుతున్నాం. ఇక్కడ పైపులు తీసుకొచ్చి ఎల్లింగ్ పెట్టి మనము టోటల్ మొత్తం ఎల్లింగ్ ఉండాలి. ఎల్లింగ్ లేకపోతే మాత్రం గాలికి ఎల్లింగే ఉండాలి. స్క్రూ సిస్టమ్ పెట్టుకోవాలి. అంతా స్క్రూ సిస్టమ్ పెట్టుకోవాలా. ఈయన ప్లాన్ చెప్తాడు మాకు బాగా ఎట్లా అనేది. షెడ్ వేయడానికి ఈయన ప్లానింగ్. రేకులు కొన్నాం. రేకులు పైపులు అన్నీ మొత్తం టోటల్ మొత్తం సైడ్కి ఒక హాఫ్ అన్ అవర్ లోపల వస్తాయి. హాఫ్ అన్ అవర్ లోపల వస్తానే మనం షెడ్ వేసుకోవాలా. ఈయన వచ్చాడు, బాడీకి కూడా వచ్చాడు, వెహికల్ కూడా వచ్చేసింది. లోడ్ చేయమని చెప్పాను. 5 నిమిషాల్లో లోడ్ అయిపోతుంది. ఎక్కువ సేపాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు వెయిట్ పెట్టుకొని ఎంత ఉన్నాయని కేజీలు వెయిట్ పెట్టుకుంటేనే లోడ్ చేసేస్తాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల మనకు అయిపోతుంది. సైడ్లోకి వచ్చినాము. సైడ్లోకి వచ్చి రేకులన్నీ కిందికి దించేస్తున్నాం. చూడండి ఖాళీ ప్లేస్లో షెడ్ వేయాల. జస్ట్ 5 రోజుల లోపల అయిపోతుంది మనకి షెడ్ వేసేది. గుంతలు కొట్టుకొని ఇట్లా దించేస్తున్నారు. లోడ్ మొత్తం చేసేస్తున్నారు. అంతా లోడ్ చేసేస్తున్నారు. బిరివిన పనులు అయిపోతాయి. ఎందుకంటే వారం లోపల అయిపోతుంది. టెంపరవరీ షెడ్. టెంపరవరీ అంటే మనకు తాత్కాలికం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రోడ్ విక్కొచ్చు. అయిపోతాయి. రేకులన్నీ దింపుతున్నారు. అంతే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయి పైపులన్నీ ఎత్తేసారు. కొలతలు పెడుతున్నాం అంతే. ఎందుకంటే చుట్టూ కూడా రేకులు వేసుకుంటాం. ఒక వారి రేకులు వేసుకుంటూ వచ్చి పైపులు అడ్డిడం కట్టుకోవాలి. అడ్డము ఇట్లా నిలువు కట్టేసామంటే కానీ మనం బిరివేర పని అవుతుంది. ఫాస్ట్గా రన్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు నైటు పగులు పని చేస్తూనే ఉంటారు. డే అండ్ నైటు అయిపోతాను. ఇప్పుడు రేకులు పెట్టేస్తున్నారు. సైడ్కి పెట్టేస్తున్నారు. 4 పెట్టారు. 4 పెట్టారంటే జస్ట్ ఇప్పుడు 2 డేస్ అయిపోయాయి. అప్పటికే 2 డేస్లో కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. మనకి ఏమైనా కావాలంటే మెటీరియల్ తెచ్చుకోవడం. ఇట్లా కటింగ్ చేసేసాను చిన్నవన్నీ. పైపులు కావాలి కదా మనకు. ఇవి సైడ్కి వేసుకోవాలి. సైడ్కి వేసుకుంటే మనం షెడ్ ఎప్పటికి వంగదు. మళ్ళీ పైన వేస్తాం, మళ్ళీ సైడ్కి వేస్తాం. అట్లా అప్పుడు షెడ్ ఏమవుతుందంటే వంగకోకుండా ఉంటుంది. గాలికి పడుకోకుండా ఎక్కడే కానీ షెడ్ అనేది వంగదు. రేకులకి మనం ఎప్పుడు బొక్కలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఇక్కడ ఇంకో గుంత కొట్టమన్నాను. ఎందుకంటే ప్లేస్ కలిసి వస్తుంది అని. ఎందుకంటే మనకు ప్లేస్ చాలా ముఖ్యం కదా, ఇంపార్టెంట్ కదా. ప్లేస్ కలిసి రాకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్లేస్ లేకపోతే అయిపోయాయి. టీ అని రమ్మన్నాను. టీ తాగి ఇంకా పాపం. ఎందుకంటే టీ పోయిపోతే మళ్ళీ చాలా ఫీల్ అయిపోతారు. పైన రేకులు వేసేసాం. చూడండి రేకులు వేస్తే టీ తాగే లోపల సగం పని కలిసేసినారు. అప్పుడే సగం పని వర్క్ అయిపోయినాయి. అట్లా నవ్వుతానండి ఇతను కూడా. ఎందుకంటే పని స్టార్టింగ్ అయిపోయిందని. అందుకు బిర్యానీ తెచ్చాం. బిర్యానీ తినేలేని. ఎందుకంటే పని ఫాస్ట్గా చేస్తున్నారని. ఎందుకంటే ఈరోజు సండే కదా. బిర్యానీ తిన్నారంటే ఇంకా ఫాస్ట్గా చేస్తారు. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా ఉంటాయి కొన్ని పాలు మజ్జిగ తాగేకి. ఇప్పుడు అప్పుడే సగం పని అయిపోయింది. వర్క్ అనేది సగం అయిపోతుంది. కొంచెం ఎల్లింగ్ కావాలంటే ఎల్లింగ్ పెట్టించుకొచ్చి వచ్చాము. ఇక్కడ ఒక 5 పైపులు తక్కువ వచ్చినాయంటే ఇంక ఇతనే నాకు అంతా ఎల్లింగ్ పెట్టేది. చూడండి పైపు కట్టేస్తున్నాడు. తాడు కొంచెం తక్కువ వచ్చింది కదా, చెప్పే కదా. పైన అన్ని రేకులు వేసేసారు. ఈ సైడ్ రేకు ఉంటుంది కదా, మధ్యలో రేకు ఎట్లా వెళ్ళదు చూడండి, నేర్చుకోండి. రేకు అనేది ఎప్పుడే కానీ బొక్క అనేది పెట్టకూడదు. హోలు పెట్టినామంటే రేపొద్దున మనకి రీసేల్ ఉండదు. తాడుతోనే కట్టుకోవాలంతా. ఇప్పుడు ఈ రేకు వేయాలా, ఆ పైపుకి ఈ పైకి అటాచ్ చేసుకోవాలా ఎప్పుడే కానీ. చూడండి ఓన్లీ తాడుతోనే కట్టుకోవాలా. రేకులు మనకి ఎప్పుడైనా మన రేటు మనకు వస్తుంది. వాడుకున్న నెలలు వాడుకొని కేజీ 110 అనుకో 90-80 తీసుకుంటారు. ఎందుకంటే మనకు 0.5% డ్యామేజ్ వస్తుంది. మిగతాది మొత్తము డబ్బులు వచ్చేస్తుంది అంతా. చూడండి కట్టేస్తున్నారు. ఆటికిటికి అప్పుడే అయిపోయాయి. ఎందుకంటే ఒక్క 3 డేస్ లోపల తాత్కాలిక షెడ్ అయిపోతుంది. చూడండి ఆటికిటికి కట్టేసేసాము. ఎలా ఉంది చూడండి. యాడే కానీ మనకు హోల్ అనేది పెట్టకూడదు బొక్కలకు. రేకు బొక్క పెట్టినామంటే కానీ రీసేల్ రాదు మనకు. మన డబ్బులు మనకు రావు. ఎప్పుడైనా అయిపోయినాయి చూడండి. చుట్టూరు షెడ్ మొత్తం మధ్యలో పైపులు కూడా బుడిపించా. ఎందుకు బుడిపించానంటే షెడ్ నగ్గకోకుండా గాలికి పడిపోకుండా ఉంటుంది. చూడండి ఇంకా 2 డేస్ లోపల అంతా క్లియర్ అయిపోతుంది. కింద మ్యాట్లు కొట్టేది అన్నీ లాస్ట్ వరకు వచ్చేసింది చూడు. క్లియరెన్స్ వచ్చేసింది చూడు. సగం అయిపోయినట్లు. ఇప్పుడు షెడ్ క్లియరెన్స్ 3% అయిపోయింది. ఎందుకంటే ఇంటికి పోతున్నారు భోంచేసుకొని కొంచెం. ఎందుకంటే 4 డేస్ అయిపోయాయి కదా. రేకులన్నీ ఒకసారి పెట్టేసేమని నేను. చూడండి మొత్తం. ఎందుకంటే నీట్గా చూడండి. ఎవరైనా వేసుకునే వాళ్ళ షెడ్ మన నెంబర్ కూడా పెడతాను. కాంటాక్ట్ కావండి. కావాలంటే నెంబర్ ఇస్తా చూడండి. 9502226884. ఎందుకంటే రోడ్డుకి ఆనుకుందని. చూడండి మొత్తం థియేటర్ మొత్తం 4 డేస్కి అయిపోయింది షెడ్. కానీ 3 డేస్కే గడిచేస్తారు ఒకరోజు. ఎందుకంటే సండే వచ్చింది కదా. నీట్గా అయిపోయింది చూడండి షెడ్ ఆటికిటికి. ఇది గాలికి పడిపోయేది కానీ వర్షం వచ్చినా కూడా కారదు. ఎందుకంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పని ఉంది. చుట్టూ రేకులు వేసుకుంటా. అలా చెప్పా రేకులు వేస్తామని. మనం ఎందుకంటే
వెనకల పక్క కూడా మనకు బ్యాక్ సైడ్ ఉంది కదా, మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, బాగా క్లియరెన్స్ వస్తుంది. ఎవరైనా కావాలంటే షెడ్ వేయించుకోండి, ఆంధ్ర తెలంగాణ.